ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పండి, మాకు ఇలా డబ్బులు ఇవ్వడం తప్పు అని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, చేయొద్దని. మరి అదే కదా చంద్రబాబు చెప్తుంది, అదే కదా. పెంచినడం తప్పు, ఆసరాలు ఇవ్వడం తప్పు, వడ్డీ మాఫీ చేయడం తప్పు, బ్యాంకులో మీకు ఉన్నటువంటి అప్పు తిరిగి కట్టడం తప్పు, మీ పిల్లలు చదివించడం తప్పు, స్కూల్ బాగు చేయించడం తప్పు, మీ దగ్గర సెక్రటేరియట్ కట్టడం తప్పు, ఎంతమంది ఉద్యోగులను నియమించడం తప్పు, నీకు ఆరోగ్యశ్రీ ఇప్పించడం తప్పు, నీ పిల్లలకు భోజనం పెట్టడం తప్పు, నీ పిల్లలకు బట్టలు ఇవ్వడం తప్పు, నీ పిల్లలకు బూట్ ఇవ్వడం తప్పు, నీ పిల్లలకు బెల్ట్ ఇవ్వడం తప్పు. అదే కదా అతను చెప్తుంది. చెప్పండి. వాల్ పోస్టర్ అంటించడం కాదు జీవితం, విజయ జీవితం అని అంటే వాల్ పోస్టర్ కాదు. నిజ జీవితంలో ఇన్ని ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఒక కుటుంబం వెనక ఇన్ని బాధలు ఉన్నాయి, ఎంత కన్నీరు ఉంది. అది తొడవాలంటే ఇన్ని పనులు చేస్తేనే ఆ కన్నీరు తొడగలన్నమాట. ఇది జ్ఞాపకం చేసుకోవాలంట. సెక్రటేరియట్ సిబ్బంది అంతా చెప్తున్నాడు, సిన్సియర్గా చేయాలి. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? టోటల్ పాపులేషన్ అంతా 1400 చిల్లర ఉన్నట్టుంది మీ సెక్రటేరియట్లో. ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయమని నువ్వు వైఎస్ఆర్ పార్టీ ఓటేయమని చెప్పడం కాదు నేను చెప్పేది. ఏ పథకాన్ని ఎందుకు ఇస్తున్నావు, దాని వెనుకున్న ఐడియాలజీ ఏంటి, దానివల్ల నా కుటుంబం ఎలాగ మెరుగవుతుంది. ఇది కదా మా సమాజం. ప్రతి ఏడాది 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 ప్రభుత్వం తర్వాత సమాజం వృద్ధిలోకి రావాలి. సమాజం తాలూకా ఈ గౌరవం పెరగాలి. అందులో ఉన్న కుటుంబాల తాలూకా జీవన ప్రమాణాలు పెరగడానికి మనందరం కలిసి పనిచేస్తున్నాం. మీరు ఒకలా పని చేస్తుంటారు, మేము ఒకలా పని చేస్తున్నాం. అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి మనం డిసైడ్ చేయాలి. ఇంతమంది ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నటువంటి, యూనివర్సిటీ నుంచి వచ్చినట్టు, ఇంజనీరింగ్ కాలేజ్ బాగా నాలెడ్జ్ నుంచి రోజు తెలుసుకుంటున్నటువంటి మీరు ఎలా రావాలి? మార్పు చేయాలి. మీ తాలూకు ఈ ఊర్లో ఇంతమంది ఉద్యోగులు మీరు ఉన్నారని అంటే ఈ ఊరు మీద ప్రభావం పడాలి. ఓట్లేయడం కాదు అది. మాకు ఓట్లేయడం అన్నది ముఖ్యం కాదు. మన అందరం కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం వల్ల ఆ చైతన్యం కనిపించాలి గ్రామం. కనిపించకపోతే మనందరం ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. మేము అందరం ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. ఇది మైండ్లో మీ అందరూ పెట్టుకోవద్దు, మీకు అందరికీ కోరుతుంది. ఎడ్యుకేట్ చేయగలరు, మీరు చేయండి. ఒక పశువుల డాక్టర్ని పెట్టాం, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టాం. ఇలా మీరు మాట్లాడితే ఇక్కడికే గారపోనక్కర్లేదు, శ్రీకాకుళం పోనక్కర్లేదు, మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పశువుల డాక్టర్ మీరు జస్ట్ ఇలాగా గట్టి కేకేస్తే ఇక్కడి నుంచి వచ్చి మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఇలా టిక్కుమని అంటే హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయడానికి సెట్ చేసి పెట్టాం. వాల్ పోస్టర్ ఇస్తూ వచ్చేస్తే రెవెన్యూలో నిజమైన సహాయం మీకు ఇప్పుడు జరుగుతుంది. అభివృద్ధి చెందిన పిల్లలు సాధిస్తే మన పిల్లలు కూడా నిలబడి గౌరవం వచ్చేటువంటి బ్రతుకులు ఎలా వస్తాయి, ఏ పద్ధతి నుంచి వస్తాయి అన్నది ఆలోచన మనకు రాకపోతే ఎలాగా? ప్రతి స్కీమ్ వెనక అది ఉంది. 15,000 ఎందుకు ఇస్తామంటే అకౌంట్లో వేస్తామంటే పిల్లలు స్కూల్కి పంపిస్తే ఆ పిల్లాడిని మీరు పొరపాటున 100 రూపాయలు కూలి వస్తుందని కూలి మానిపించి స్కూల్కి పంపించేస్తారేమని భయంకి ఆ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది. మీరు అది దాన్ని అమ్మ ఒడి అంటే దాని అర్థం అది. మీ పేరును అంతకుముందు లోన్ ఇచ్చి మీరు నా కోటేస్తే మాఫీ చేస్తానని ఆనాడున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీకు చెప్తే మీ అందరూ ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాల క్రితం. మీ సంఘాలు వాడినటువంటి డబ్బు ఆయన కట్టకుండా వెళ్ళిపోయినాడు 5 సంవత్సరాల తర్వాత. వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పాడు, మీ డబ్బు అతను కట్టలేదు, బ్యాంకుల మెట్లు మళ్ళీ మీరు ఎక్కే పరిస్థితి లేదు, బ్యాంకులు మిమ్మల్ని వేధిస్తున్నాయి, అందుకోసం నా ప్రభుత్వం వస్తే ఆ డబ్బు అంతా తీరుస్తానని చెప్పాడు. అది ఎలా తీరుస్తాను? ఒకసారి తీర్చాను. 4 దఫాలుగా 4 సంవత్సరాల్లో వేసి నీ అప్పు తీర్చి బ్యాంకు దగ్గర నువ్వు తలెత్తుకునేటట్టుగా మళ్ళీ నువ్వు బ్యాంకుకి గౌరవంగా వెళ్ళేటట్టుగా చేస్తానని అతను చెప్పాడు. ఆ మాటే 3 సార్లు మీ అకౌంట్లో అప్పు మాఫీ కింద పడిందని మీకు ఈ సందర్భం మనం చెప్తే ఎంతమంది తెలుస్తుంది? ఎగ్గొట్టింది ఆయన, ఓట్లేసింది ఆయనకి. మీరు బ్యాంకుల్లో తలంచుకున్నది మీరు, మోసగించబడ్డది మీరు, బ్యాంకు మెట్లు ఎక్కలేకపోయింది మీరు. మళ్ళీ మెట్లు ఎక్కించడానికి మీ గౌరవం మళ్ళీ మీరు తిరిగి పొందడానికి అప్పు తీర్చి చెప్పని 3 దఫాలుగా వేసినాం. ఎవరైనా చెప్పారా? మీరు ఇళ్ళకెళ్ళి ఏం చేస్తున్నారు కదా? ఓ డిపార్ట్మెంట్ దీనికి పనిచేస్తాం, మేము మాత్రం ఎడ్యుకేట్ చేయలేకపోతే ఎలాగా? ఎవరికి సంబంధించింది ఇది? మహిళా సమాఖ్యలో ఎవరున్నారు? ఈ పనులన్నీ చేయొద్దా? ఇంతమంది ఉద్యోగులను మీ దగ్గర పెట్టాం, అందరూ గ్రాడ్యుయేట్స్, పిల్లలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతి పనికి పెట్టాం. ఇక్కడ
ఒక ఆఫీస్ మీ దగ్గర కట్టాం, ఇంకా ఉన్న 2 ఆఫీసులు పూర్తవుతున్నాయి. ₹1,00,00,000 3 భవనాలు. కానీ దేనికి 3 సంవత్సరాల్లో కదా ఈ మార్పు అంతా. 3 సంవత్సరాల నుంచి మార్పు ఇదంతా. ఎవరు చెప్తారు? బ్రోకర్ల తాలూకా సెయ్యి సాగడం లేదు కనుక, జన్మభూమి కమిటీ మెంబర్లని లంచాలు తీసుకోవడానికి అవకాశం మరి లేదు కనుక వాడేదో ఒప్పించే పని చేస్తుంటారు. ప్రజలు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళ అవసరాలు తీర్చే పని 5 సంవత్సరాలు చేద్దామని చెప్పి ఎన్నికలకు ముందు ఈ మాట చెప్పాం. ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని మీకు అడిగిన రోజునే మీరు ఓటు వేయండి, మాకు అధికారం వస్తే ఇది చేస్తాము అని చెప్పినటువంటి మాట ఇది. అందులోనున్నవే అలాగా అమలు చేస్తున్నాం. అమలు చేసి 3 సంవత్సరాలు అయ్యింది కనుక మీ అభిప్రాయం ఏంటి తెలుసుకోవడానికి వచ్చాం. అది అసలు కార్యక్రమం. చాలా మంది డబ్బు అంతుంది కానీ ఏదో డబ్బు అంతుంది, డ్రా చేసేస్తున్నారు, ఖర్చు పెట్టేస్తున్నారు. కానీ ఏ పథకం కింద వచ్చింది, ఆ పథకం పేరేంటి, ఎంత వచ్చింది అన్న విషయం కుటుంబ సభ్యులందరికీ అవగాహన ఉండడం లేదు. కొంతమందికి స్త్రీలకు అవగాహన ఉంటే మిగతా వాళ్ళకి మగవాళ్ళు పెడితే మగవాళ్ళు డ్రా చేసేస్తున్నట్టున్నారు. వాళ్ళకి మొత్తం అందరికీ కలిసి తెలియడం లేదు. ఇది ఎవరు, మీరు 50 ఏళ్ళు చూస్తున్నటువంటి వాలంటీర్ పని. ఆ 50 ఏళ్లలో ఏ ఒక్కరైనా చైతన్యం లేకుండా ఉన్నారని అంటే యూఆర్ రెస్పాన్సిబుల్. 50 ఇళ్ళకి ఎడ్యుకేట్ చేయలేదా 3 సంవత్సరాల్లోనా? ఏంటి అన్యాయం? మీరు దృష్టి పెట్టలేదు. వాళ్ళకి చేత కాలేదు, వాళ్ళు దృష్టి పెట్టలేదు. మీరు దృష్టి పెట్టద్దు, రేపటి నుంచి దృష్టి పెట్టండి. ప్రతి నెల ఒక 5 కుటుంబాలకి పూర్తిగా ఎడ్యుకేట్ చేయండి. ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టి 1 గంట ఇంట్లో కూర్చొని, ఇగో ఈ పథకం కింద మీ పెద్ద ఆయనకి ఇంత వస్తుంది, ఈ పథకం కింద ఇంట్లో ఉన్న కోడలికి ఇది వస్తుంది, ఈ పథకం కింద ఇంట్లో ఉన్నటువంటి ఆడ మనిషికి ఇది వస్తుంది, పిల్లలకి ఇవి వస్తున్నాయి అని చెప్పలేదా? మరి ఏం చేస్తారా? ఓకే, నేను అడిగితే ఎవరు డబ్బులు తీసుకోవడం లేదు, లంచం అనేది అడగడం లేదు, మాకు తెచ్చి ఇచ్చేస్తున్నారు అని చెప్పారు. మంచిదే. మన రాష్ట్రంలో ఈ స్థాయిలో ఎక్కడ లంచం అనేది లేకుండా మనం అరెస్ట్ చేయగలిసాం. చాలా మంది దీన్ని అంగీకరించలేరు. కానీ గొప్ప విషయం కదా. 1,60,000 కోట్ల రూపాయలు గడిచిన 3 సంవత్సరాలుగా ఇలాంటి అల్పాదాయ వర్గాలైనటువంటి రైతులు, కూలీలు, ఇలాంటి పేదవాళ్ళకు పంచితే ఎక్కడ ఒక్క కుటుంబం కూడా నాకు లంచం అడిగినారని ఒక్క కుటుంబం కూడా ఈనాడు ఎక్కడ చెప్పలేకపోతుంది. అందుకే ఇవి చెప్పలేక టీడీపీ ఏం చేస్తుందంటే నూనె ధర పెరిగింది కదా అని చెప్తున్నాడు వచ్చి. కొన్ని లింగాల అసలు ఎవరైనా నాతో వస్తారేమో చూద్దాం. నిత్యపూర్ దాటిన తర్వాత ఒరిస్సా ఉంది కదా, నూనె ధర ఇక్కడికంటే అక్కడ సాగుతుందేమో, ఒరిస్సాలో చూద్దాం. మీ చుట్టాలు ఎక్కడైనా తెలంగాణలో ఉంటారు, ఒకసారి వెళ్ళినప్పుడు ఫోన్ చేసుకుని అడగండి రా, నూనె అక్కడ ధర ఎంత ఉందో. అక్కడ ఇది ధర ఉంది.